అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ 2వ యూనిట్ ఆధునిక కవిత్వంలోని 3 పాఠ్యాంశాల యొక్క కవి పరిచయాల గురించి తెలుసుకుందాము. ఈ 3 పాఠ్యాంశాలు ఏంటి? రైతు ప్రశస్తి, గురుదక్షిణ, గుడిసెలు కాలిపోతున్నాయి. ఈ 3 పాఠ్యాంశాలకు సంబంధించిన కవి పరిచయాల గురించి తెలుసుకుందాము. ముందుగా మొదటి పాఠ్యాంశము రైతు ప్రశస్తి. ఈ పాఠ్యాంశం యొక్క రచయిత గారు వానమామలై జగన్నాథాచార్యులు. రైతు ప్రశస్తి అనే పాఠ్యాంశాన్ని రైతు రామాయణంలోని శిశుకాండ నుండి తీసుకోబడింది. వానమామలై జగన్నాథాచార్యులు వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో 1910లో జన్మించారు. వీరి యొక్క తల్లి పేరు సీతమ్మ, తండ్రి బక్కయ్య శాస్త్రి. జగన్నాథాచార్యుల యొక్క తల్లిదండ్రులు ఎవరు? సీతమ్మ, బక్కయ్య శాస్త్రి. వానమామలై జగన్నాథాచార్యుల యొక్క తమ్ముడి పేరే వరదాచార్యులు. వీరు కూడా గొప్ప కవిగా చెప్పవచ్చును. ఈయనకు సంస్కృతము, ఆంధ్రము, తమిళము, ఆంగ్లము, ఉర్దూ భాషలు అన్నీ కూడా వీరికి వచ్చు. ఈ భాషల్లో వీరు పండితులు. వీరి యొక్క వివాహం తర్వాత ఈ కవి తన కుటుంబాన్ని కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని పోతారెడ్డిపేట గ్రామానికి మార్చాడు. వివాహం తర్వాత వీరి కుటుంబాన్ని అక్కడికి మార్చాడు. వీరు రచించిన రైతు రామాయణం యొక్క విశిష్టత ఏంటి అంటే మరి రైతు యొక్క బతుకులు కానీ, రైతు పడే కష్టాలు కానీ, వారి యొక్క జీవన విధానం కానీ అన్నీ కూడా ఈ రైతు రామాయణంలో చక్కగా వివరించి చెప్పారు. అలాగే రైతు వ్యవసాయానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ రైతు భాషలోనే అదే శైలిలో చక్కగా అద్భుతంగా వర్ణించిన కవి వానమామలై జగన్నాథాచార్యులు. రెండవ పాఠ్యాంశము గురుదక్షిణ. ఈ పాఠ్యాంశానికి రచయిత గారు అంబటి లక్ష్మీ నరసింహరాజు. గురుదక్షిణ అనే పాఠ్యాంశాన్ని విజయం ప్రథమ శ్వాసం నుండి తీసుకోబడింది. అంబటి లక్ష్మీ నరసింహరాజు గారు వరంగల్ జిల్లా ములుగు తాలూకా ఆత్మకూరు గ్రామంలో 1892లో జన్మించారు. ఈ కవి చిన్నప్పటి నుంచే తన తండ్రి గారైన సుందరరాజు వద్దే కావ్య పఠనం కానీ, పద్య రచన అభ్యాసాలు కానీ చేశాడు. ఎవరి దగ్గర? వారి తండ్రి అయిన సుందరరాజు వద్దే. జయంతి పట్టాభి రామశాస్త్రి మరియు శేషాద్రి రమణ కవుల వద్ద వారితో సన్నిహిత బంధుత్వం ఉండటం వల్ల వీరు కవితల్లో ఎంతగానో ప్రావీణ్యాన్ని పొందారు. వీరి ఇద్దరి కవుల ప్రేరణతో వీరి కవిత్వం గొప్ప స్థాయికి వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. వీరి యొక్క రచనలు చూడండి. ప్రచన్న పాండవము, యదువీర విజయము, హనుమద్ విజయము, ప్రహ్లాద చరిత్ర, ప్రభావతి ప్రద్యుమ్నం, కర్ణాభ్యుదయము, విజయం వంటి ప్రబంధాలు, త్యాగరాజు చరిత్ర, గజేంద్ర మోక్షం వంటి నిర్వచన కావ్యాలు, సుమతి, శశిరేఖ, రుగ్మాంధగద, ద్రౌపది, పార్వతీ పరిణయం వంటి నాటకాలు, వెంకటేశ్వర శతకం, యాదగిరి నృకేసరి వంటి ఎన్నో శతకాలు వీరు రచించారని చెప్పుకోవచ్చు. వీరిని దేవులపల్లి రామానుజరావు గారు సాహిత్య అకాడమీ పక్షంలో వీరిని హన్మకొండలో సన్మానం చేశారు. ఎవరు సన్మానం చేశారు? దేవులపల్లి రామానుజరావు సాహిత్య అకాడమీ పక్షంలో వీరిని సన్మానించారు. ఇదంతా రెండవ పాఠ్యాంశము గురుదక్షిణ కవి గురించి అంబటి లక్ష్మీ నరసింహరాజు. మూడవ పాఠ్యాంశము గుడిసెలు కాలిపోతున్నాయి కవి పరిచయం తెలుసుకుందాము. గుడిసెలు కాలిపోతున్నాయి అనే పాఠ్యాంశానికి కవి గారు బోయి భీమన్న. ఈ పాఠ్యాంశాన్ని గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితా సంపుటి నుండి తీసుకోబడింది. వీరు తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురులో సెప్టెంబర్ 19, 1911న జన్మించారు. వీరు రచించిన కావ్యాల్లో దీపసభ అనే కావ్యం ఎంతగానో ప్రసిద్ధి పొందింది, పేరు కూడా తెచ్చిపెట్టింది. అలాగే వీరి యొక్క రచనలు చూడండి. పాలేరు, కూలిరాజు, రాగవశిష్టం, బాలయోగి అనే నాటకాలు, పైరుపాట, మానవునికి మరో మజిలి అనే గేయ నాటికలు, జానపదుని జాబులు, పిల్లి శతకం ఇలా మొదలైన రచనలు ఎంతో ప్రముఖమైనవని చెప్పవచ్చును. భీమన్న రచించిన ఈ గుడిసెలు కాలిపోతున్నాయి అనే వచన కవితకి ఎంతగానో మంచి పేరు వచ్చింది, చాలా ప్రసిద్ధి పొందింది ఈ వచన కవిత అనేది. దీనికి గాను వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. దేనికి? గుడిసెలు కాలిపోతున్నాయి అనే వచన కవితా సంపుటికి వచ్చింది. భారత ప్రభుత్వం వీరిని పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. వీరికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం కూడా గౌరవించింది. వీరు ఆంధ్రప్రభ సంపాదకుడిగా, ప్రభుత్వ అనువాద డైరెక్టర్గా, అకాడమిక్ సభ్యుడిగా, ఉస్మానియా సభ్యుడిగా ఎన్నో రకాల పదవులు నిర్వహించారు. కాశీ విద్యాపీఠం నుంచి వీరికి గౌరవ డాక్టరేట్ అనేది సత్కరించటం
జరిగింది. భీమన్న రచన శైలి ఏ విధంగా ఉంటుందంటే, సమాజంలో ఏదైనా దురాచారాలు జరుగుతున్నా విమర్శించగల శక్తి, అంటే ఇది తప్పు అని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి భీమన్న గారి రచనలో ఉంటుంది. అలాగే వ్యంగ్యంగా చెప్పగల అభివ్యక్తి కూడా వీరి శైలిలో ప్రత్యేకత. అంటే ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మొహం మీదనే విమర్శించగలడు. వ్యంగ్యంగా అంటే వెటకారంగా కూడా వీరి రచనల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీరు డిసెంబర్ 16, 2005న చనిపోయారు. ఇది భీమన్న గారి గురించి